అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఆహ్, నిన్న గార్డెన్ సెంటర్స్‌కి 2 గార్డెన్ సెంటర్స్‌కెళ్ళా. ఒక షార్ట్ కూడా పెట్టా అనమాట. బిర్యానీ ఆకు, ఇంకా కపుల్ ఆఫ్ ఫ్లవర్స్ చిన్నయి తీసుకొచ్చా. నిన్న చిన్న షాపింగ్ అని ఎళ్ళా. ఇంగా ఆహ్, బాయ్స్ ఈరోజు తీసుకెళ్తారనమాట నన్ను గార్డెన్ సెంటర్‌కి. ఆడ ట్రెల్లర్స్‌లున్నాయి గదా! వాటికి ఇట్లా పాకేవి పూలు పూసేవి, ఆహ్, ఎవర్ గ్రీన్సు, ఎవర్ బ్లూమింగ్ ప్లాంట్స్ ఏమన్నా ఉంటే తెద్దామని అనుకున్నది ప్లాను. ఇంగా ఈ మదర్స్ డేకి మా అమ్మని తీసుకొస్తున్నా అనమాట యూఎస్ఏ నుంచి. అది ఇంకొంచెం హ్యాపీగుంది. కొంచెం నర్వస్‌గా గూడా ఉంది. మాకు ఈరోజు నైటు అంటే మీకు మార్నింగు మండే మార్నింగ్ బయలుదేరిద్దనమాట. అది ఈ మదర్స్ డేకి మేము చేసే స్పెషల్స్. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే అండి. అందరికీ కిడ్స్ ఉన్నా లేకపోయినా మామ్ అంటే మామే ఆల్‌వేస్. అండ్ వాంట్ టు బికమ్ మామ్ ఆల్సో ఈజ్ ఎ మామ్ ఐ కన్సిడర్. ఇంకా మామ్స్ లవ్ అనేది అది మనము ఎవరి దగ్గర నుంచి పొందలేమండి. ఆహ్, ఏమంటారు, ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా సెల్ఫ్‌లెస్ లవ్ అనేది ఒక అమ్మ మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఎప్పుడూ మనకివ్వాలి, ఇవ్వాలి అనే తాపత్రయమే ఉంటది గానీ అమ్మోళ్ళకి మన నుంచి ఇవి తీసుకోవాలనే తాపత్రయం ఉండదు. ఎస్పెషల్‌గా నా జనరేషన్‌లో ఉన్నవాళ్ళు, ఆహ్, మన అమ్మోళ్ళు వాళ్ళున్నారు గదా! ఇంక వాళ్ళకంటూ ఆ ఇండిపెండెన్స్ అది గూడా లేకుండా కష్టపడి ఐదర్ వర్క్ చేసే వాళ్ళైనా గానీ, హౌస్ వైఫ్స్ అయినా గానీ, వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అయ్యారు. మన జనరేషన్‌తో ఇంకా ఇప్పుడున్న జనరేషన్స్‌తో కంపేర్ చేస్తే అది మీ అందరికీ తెలుసు కాబట్టి, బాగా చూసుకోండి. వాళ్ళకి కావాల్సినవి ఇవ్వండి. వాళ్ళని సంతోషంగా ఉంచండి. మన పేరెంట్స్ సంతోషంగా ఉంటే మనం గూడా సంతోషంగా ఉంటాము. ఇంక నేను ఈరోజెళ్లి ఏం కొనుక్కొచ్చాననేది రేపు ఎల్లుండి అట్లా పెడతాను. ఇంక రేపు మా అమ్మ వచ్చేది. ఇంకా ఆమె ఏదో షాపింగ్ చేసుకొని తెస్తుంది. నేనేం వద్దన్నాను గానీ, ఏవో ఒక శారీ అట్లా ఏవో తీసుకొస్తుందంట. చూపిస్తాను ఏం తీసుకొచ్చిందని ఆమె సంతోషం కోసమని. ఏం ప్లాంట్స్ కొనుక్కొచ్చాము ఈరోజెళ్ళి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు చూపిస్తాను నేను లేక్‌వుడ్ నర్సరీలో ఏం కొనుక్కొచ్చానో. ఇంకా లోస్‌లో ఎక్కడ చూసినా అమ్మోళ్ళు, వాళ్ళ పిల్లలు ఎక్కువ బాయ్స్ ఉన్నారండి. మరి గర్ల్స్ ఏమన్నా వాళ్ళు డిఫరెంట్ ప్లాన్స్ చేసారేమో తెలీదు గానీ, గార్డెన్ సెంటర్‌లోనైతే మామ్స్ ఇంకా బాయ్స్. ఇంకోటేందంటే ఎల్డర్‌లీ ముసలివాళ్ళు ఉంటారు గదండీ! మగవాళ్ళు. వాళ్ళని గూడా తీసుకొనొచ్చి ఇంగా ఒకాయనైతే ఎందుకింత కష్టపడుతున్నాడని అనుకున్నా గానీ, ఆమె చాలా హెవీ అనమాట. సూపర్ హెవీ. షీ కుడెంట్ వాక్ ఆర్ ఆహ్, ఈవెన్ కార్‌లోంచి దిగే పరిస్థితి గూడా లేదనమాట. ఆమెనొక చిన్న క్రేన్ లాంటిది పెట్టి, దాంట్లోంచి దింపి, ఈ కింద వీల్ చైర్‌లో కూర్చోబెట్టి, ఇంగ ఆయన మూవ్ చేసుకొని నర్సరీకి తీసుకొస్తున్నాడు. ఎందుకీయన ఇంత కష్టపడుతున్నాడు అని అనిపిచ్చింది. అప్పుడు అర్థం కాలేదు. తర్వాత ఓకే. మదర్స్ డే గదా! ఓకే. ఆమె ప్లాంట్ షాపింగ్ అడిగిందేమో అని అసలు నన్ను జూసుకున్నా అనమాట. ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ దట్ పొజిషన్ గానీ, ఆహ్, నేను గూడా అంటే చెప్తా అనమాట పిల్లలకి, మీరేమి కొనొద్దు నాకు. ఆహ్, ప్లాంట్స్ మాత్రం కొనండని ముందు జెప్పా. కానీ వాళ్ళు రాండమ్‌గా వాళ్ళకి నచ్చినయి తెచ్చేవాళ్ళనమాట ముందు. ఇప్పుడు జెప్పా, లేదబ్బా మీకు తెలీదు ఏం గొనాలో, నన్ను తీసుకెళ్ళండి, నాకు నచ్చినవి నేనే కొనుక్కుంటా అని. సో, మేబీ ఆమె గూడా అడిగుండొచ్చు అట్లా. అందుకని జెప్పి కొడుకు తీసుకొచ్చాడని అనిపిచ్చింది. చూస్తుంటే చాలా సంతోషంగా ఇట్లా కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తున్నాయనమాట. అంత సంతోషంగా అనిపిచ్చింది. అదండి వన్స్ అగైన్ మళ్ళీ మీకు హ్యాపీ మదర్స్ డే అందరికీ. ఆహ్, ఎక్కడ చూసినా సేల్‌లో పెట్టాడు. హోమ్ డిపో మాత్రం చూసానమాట. నేను కావాలనుకున్న ప్లాంట్స్ అక్కడ ఉన్నాయా లేదా చూద్దామని ఎళ్ళా. ఉన్నాయక్కడ. అవి చూసి మళ్ళీ లోస్‌లో గూడా ఎళ్లి అక్కడ గూడా ఇంకేమైనా ఉన్నాయేమోనని చూసి, మినిమమ్ 2, 3 అన్నా ఈ పైన పాకిచ్చేవి ట్రెల్లర్స్‌లకి ఆహ్, ఆహ్, తీసుకొస్తాను. అది మళ్ళీ చూపిస్తాను. చూడండి ఏం ప్లాంట్స్ ఉన్నాయని. ఎంత అందంగున్నాయో అన్నీ చాలా మటుకు సేల్‌లో పెట్టాడు. ఈ మదర్స్ డే గురించి అనుకుంటా కొనాలని ఎంకరేజ్ జేయడానికి. ఇన్ని గనము సేల్‌లో ఉన్న ప్లాంట్స్ అండ్ ఇంత క్రౌడ్, ఇంత బిజీగా నర్సరీస్ నేను ఇప్పటిదాకా చూడలేదనమాట. చూడండి. ఇవి లేక్‌వుడ్ నర్సరీ అనమాట. లోకల్ నర్సరీ. ఇంతకు ముందు గూడా చూపిచ్చా మీకు. ఇవి ఆహ్, డైజీస్ అంట. వైట్ ఇంకా ఈ పింకిష్ కలర్ మధ్యలో యెల్లో పోలెన్ అనుకుంటా. అట్లా ఉన్నాయన్నమాట. సో, పింక్ కలర్ తీసుకున్నా. ఆ పింక్ లేదని. వైట్ గూడా పెద్దగా లేవు గానీ, ఎందుకో డార్క్ కలర్స్ నచ్చుతాయన్నమాట. భలే ఉన్నాయండి. ఇదింగా బిర్యానీ ఆకనమాట. ఇది హార్డీ ప్లాంట్ అంట. 8-10 జోన్స్‌లో మంచిగా పెరుగుతది ఈజీగా అని జెప్పి అన్నారు. కొంచెం లుకప్ చేశా. సో, అది గూడా తెచ్చాననమాట. సో, లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవి పెట్యూనియాస్. కలర్ ఎంత బావున్నాయి గదా! అయి దాదాపు 2 ఫీట్ దాకా పెరుగుతున్నాయి. అయన్నీ సెపరేట్ చేసి నాటుదాము. ఇందులో ఈ డేజీస్‌లో గూడా చాలున్నాయి. అవి గూడా నాటాలి. ఇంగా ఇక్కడ హోమ్ డిపోకొచ్చాననమాట. సో, ఇట్లా ఈ ట్రెల్లర్స్‌లకి పాకేయున్నాయి గదా! ఇవి జాస్మిన్ అనమాట. ఒక రకమైన మల్లె ఆర్ సన్నజాజి.
అన్ని ఇట్లా డిస్కౌంట్‌లో పెట్టాడండి మదర్స్ డే మూలంగా అనుకుంటా. ఇంకేమన్నా అసలు ప్లాన్స్ మిగిలాయా లేదా అనిపిస్తుంది. ఈరోజు ఎళ్తున్నాను. పిల్లలు ఈరోజు నన్ను తీసుకెళ్తున్నారనమాట సాయంత్రము. ఇంగా ఎక్కడ చూసినా అమ్మోళ్ళు వీళ్ళే పిల్లలు వాళ్ళు తీసుకొచ్చి ఆహ్, మొక్కలు కొనిపిస్తా ఉన్నారనమాట. ఇవి పెట్యూనియాస్ మనం తీసుకున్నాం గదా! ఒక దాంట్లో 6 ఉన్నాయి ప్లాంట్స్ అక్కడ లేక్‌వుడ్‌లో కొన్నవి. అవన్నమాట. ఇవి ఇగో ఇంత హైట్‌గా పెరిగి ఇంత బా పూస్తాయన్నమాట. ఆకులు గూడా డిఫరెంట్ కలర్ గదా! అందుకని తీసుకున్నా. ఇవి గూడా చూసారా? ఇట్లా క్లైంబింగ్ అన్నమాట. ఏవైనా క్లైంబ్ అయ్యేవి చూద్దామని ఎళ్ళా బేసిక్‌గా అక్కడికి. వెనకాల టెర్రస్‌లేసాం గదా! అక్కడ కొనడానికన్నమాట. ఈరోజు చూడాలి ఎళ్లి కనీసం 2 అన్నా తెస్తా. ఇవన్నీ చూసారా? చుట్టూ అసలు కలర్‌ఫుల్ ప్లాంట్స్. ఏదైనా అమేజింగ్ థింగ్స్ కనిపించినప్పుడు నాకు అంటే గాడ్ వర్క్స్ గుర్తొస్తాయండి జనరల్‌గా. ఇప్పుడు ఈ కలర్‌ఫుల్ పూలు ఇదంతా అమేజింగే గదా! గాడ్స్ క్రియేషన్ గదా! అది ఎట్లా విత్తనం నుంచి మొక్క మొలవడము, ఆ చిన్న చిన్న వాటికి అలాంటి కలర్ అనేది రావడము అనేది చాలా అమేజింగ్ అనిపిస్తది నాకు. ఎన్ని రకాలు అన్నీ కొనిద్దామా అని అనిపిస్తది. సో, ఇవి తెస్తా అనుకుంటా అండి మోస్ట్‌లీ. ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! యెల్లో అండ్ పింకు. ఇవి క్లైంబర్స్ అన్నమాట. సో, ఇవి తీసుకొచ్చి టెర్రస్ దగ్గర పెడితే ఏందంటే, నాకు ఆ వుడ్ కనిపించకుండా ఇట్లా గ్రీన్‌గా ఉంటే బావుంటదని అనిపిస్తుంది. కాపోతే ఇవి 5 ఫీటేనంట. చూస్తాను ఇవి 1 ఆర్ 2 తీసుకొచ్చి పెడదామని అనుకుంటున్నా. మోస్ట్‌లీ ఇవే తెస్తాను. ఈ యెల్లో కలర్ డార్క్ యెల్లో అవి నచ్చాయి నాకు. కానీ యెల్లో కలర్ పువ్వులు చాలున్నాయి. ఈ పింక్ కలర్‌లో లేవు పెద్దగా. కానీ ఏమో ఇవంతా ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు నాకు. చూడాలి మరి ఇంగ యెల్లోనే కొంటానో ఏమో తెలీదు. ఇవి చూసారా? ఇవి ఆల్స్ట్రోమీరియాస్ మన దగ్గర పర్పుల్ కలర్‌లో ఉన్నవి అవన్నమాట. ఇవి భలే షిఫాన్ క్లాత్ మీద డిజైన్స్ అట్లుంటాయి గదా! అట్లుంటాయండి పెటల్స్ అంతా లైట్‌గా. ఇవేమో సత్యనారాయణ పూలని అనేవాళ్ళం గదా! మనం చిన్నప్పుడు. అవి చూసారా? ఎంత బాగున్నాయో. కలర్ అంతా ఒక దగ్గర పెట్టాడన్నమాట. మొత్తం అంతా తిరిగా హోమ్ డిపోలో ఏం కొనలేదు. ఎందుకంటే చూడ్డానికెళ్ళా గదా! అందుకనమాట. ఈరోజు ఎళ్లి కొంటాను. ఇవి ఒక బొకేలాగా పెట్టాడండి. హెర్బ్స్ అనమాట. మూడో, నాలుగో వెరైటీస్ ఉన్నాయి. $13 అనమాట. ఇవి బెటర్ అనిపిచ్చాయి. మనం ఒక ప్లాంట్ కొనాలన్నా గూడా $5 అట్లా అవుతుంది ఈ సైజువి. ఇంగ 2, 3 అంటే ఈచ్ టైప్‌కి 2, 3 ఉన్నాయి. రోజ్‌మేరీ, సేజ్ అట్లా ఉన్నాయన్నమాట. ఇవి బెటర్‌గా అనిపిచ్చాయన్నమాట నాకు. అదండి ఈరోజు చిన్న వీడియో. హ్యాపీ మదర్స్ డే మీకందరికీ మళ్ళీ ఇంకొకసారి. ఈరోజు నేనేం ప్లాంట్స్ కొన్నాను, పిల్లలు నాకేం కొనిచ్చారు అనేది నేను మళ్ళా ఇంకో వీడియో చేస్తా. మా అమ్మ వచ్చేది గూడా దాని గురించి ఏం తెచ్చింది, ఏంటి ఆమె గార్డెన్‌లో సర్ప్రైజెస్ ఇవన్నీ చూపిస్తా. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.